హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం చాలా దూరం కర్నూలు దాకా వచ్చాము. కర్నూలులో మనకి ఒక స్పెషల్ పర్సన్ దగ్గరకు వచ్చాము. సో సార్ మనకి అందరికీ తెలుసు. సో ఆయన ఎవరో ఒకసారి మీరే చూడండి. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? సార్, మీరు బాగున్నారా? బాగున్నా అండి. సో చాలామందికి మన ఇన్స్టిట్యూట్ గురించి రెఫర్ చేయడానికి నేను ఇంత దూరం వచ్చినాను మీకు. సో మీరు మీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు టెక్నీషియన్గా అలాగే అక్కడి నుంచి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ దాకా వచ్చారు. సో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీరు ఇంత అద్భుతంగా ఇన్స్టిట్యూట్ పెట్టి నడిపిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. సో మీ మాటల్లో మీరు చెప్తే బాగుంటుంది. అలాగే మీ యొక్క కోర్సు వాలిడేషన్ ఏంటి, కోర్సులు మీరు ఏమేమి చెప్తారు? సో ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఏమేమి మైండ్లో దృష్టిలో పెట్టుకొని రావాలి, వాళ్ళ మైండ్లో ఏమి ఉండాలి అనేది కూడా మీరు ఒకసారి క్లియర్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. మాది నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్. మనది ఆర్కే మొబైల్స్ షాప్ అండ్ ఇన్స్టిట్యూట్ రెండు ఉంటాయి. మన కోర్స్ అయితే 30,000 ఉంటుంది. 2 నెలలు కోర్స్ ఉంటుంది. కాకపోతే ఫ్రెషర్స్కి ఒక ట్రీట్ ఉంటుంది, మామూలు వర్క్ వచ్చిన వాళ్ళకి ఒక ట్రీట్ ఉంటుంది. ఎలాగంటే ఫ్రెషర్స్కి అయితే ఫస్ట్ అయితే మనం ఫోన్స్ అయితే ఓపెన్ చేయడం చూపించేది ఏమి ఉండదు. డైరెక్ట్ మనం క్లాసు స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోయి వాళ్ళకి మొత్తం అర్థమైన తర్వాత ఫోన్ ఎలా ఇప్పాలి అనేది వాళ్ళ చేతనే వాళ్ళు ఇప్పే విధంగా మనం చేస్తాము. అయితే దీంట్లో అయితే కోర్సులు అయితే స్కిప్ అనేది ఉండదు. మనది స్కిప్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మనం కోర్స్ ఇచ్చిన తర్వాత 100% వస్తుంది. అంటే 100% అని కాదు, 80% వచ్చినా కూడా చాలు ఈ మార్కెట్కి. దానికోసం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీకు ప్రాబ్లం వచ్చింది, ఒక సెక్షన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఆ సెక్షన్ని నువ్వు సాల్వ్ చేయాలి. కానీ నువ్వు గ్రూప్లో పెట్టి నేను చూసేంత వరకు ఇచ్చే టైం ఉండదు. కాకపోతే మన దగ్గర నోట్స్ అయితే ప్రిపేర్గా నీట్గా ఉంటుంది. అలాగే క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ నీట్గా చేస్తాము. అలాగే ప్లస్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే క్లియర్ కట్గా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా 2 hours మాత్రమే ఉంటుంది క్లాసు. ప్రాక్టికల్ వచ్చేసి ఫుల్ డే ఉంటుంది. 9 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. 2 నెలలు ఉంటుంది డ్యూరేషన్. 2 నెలల్లో తెలిసిపోద్ది మీ టాలెంట్ ఏందనేది మీకే తెలిసిపోద్ది. ఆ తర్వాత కోర్సులో ఏమేమి డౌట్స్ వస్తాయో ఏమేమి డౌట్స్ రావు. మీకు ముందు వచ్చిన డౌట్స్ వెనక్కి వచ్చిన డౌట్స్ దాన్ని సర్చ్ చేసుకొని చూస్తే మీకు అర్థమైపోద్ది. కావాలంటే ఒకసారి మీరు మా ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసి ఆ తర్వాత కోర్సు ఒక డెమో కానీ తీసుకోవచ్చు. మనమైతే డెమోలు అయితే ప్రొవైడ్ చేయం. ఎందుకంటే డెమోలో అనేది ఒక తీరు ఉంటుంది, లైవ్ క్లాస్లో ఒక తీరు ఉంటుంది. మాది లైవ్ క్లాస్ జరుగుతుంటుంది. మీరు వచ్చి 1 day కానీ మీకు టైం అంటే వచ్చి స్పెండ్ చేయండి, కోర్సు చూడండి. ప్రతి ఆ కాంపోనెంట్ ఎలా పనిచేస్తుంది, ఆ కాంపోనెంట్ ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకు మేజర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చేటి వల్ల కొన్ని ఛార్జింగ్ ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి. బ్యాటరీలు డిఫరెంట్గా మారుస్తున్నారు. రీసెంట్గా మేము చూసాం. అటువంటి వల్ల మీరే చేసుకునే విధంగా మేము చేసి చూపిస్తాం. మేమేమి చెప్పేది ఏమి ఉండదు. మీకు ఒక్కసారి నోట్స్ తెరిచి చూసుకుంటే మీకు ఎవరు అవసరం లేదు, నేను కూడా అవసరం లేదు. నేను కోర్స్ చెప్తా కదా, నేను కూడా అవసరం లేదు. మీరు ఓన్లీ నోట్స్ చూస్తే చాలు. ఇంకొకటి, దీంట్లో మీరు ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, జిఆర్ ఈ లైన్కి ఎంత జిఆర్ రావాలి అనేది మెన్షన్ చేసి బుక్లో రాసి చూపిస్తాం మేము. ఆ తర్వాత ఆ వోల్టేజ్ కూడా ప్రాపర్గా ఎంత రావాలి. ఆ వోల్టేజ్ ఒకవేళ మనకు మ్యాక్సిమం 1.8 వోల్టేజ్ 1.2 వోల్టేజ్ వచ్చిందంటే ఆ సెక్షన్ ఎలా పనిచేస్తే పనిచేయదు. దాని నుంచి మొత్తం చెప్తాం. అలాగే డెడ్ సెక్షన్ అయితే ఫుల్ డెప్త్ చెప్తాం. లైవ్లో వాళ్ళతోనే చేపిస్తాం. డెడ్ అయితే మేమైతే ప్రతిదీ ఇక్కడ కూర్చొని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ లైన్ చెక్ చేయండి, ప్రైమర్ లైన్ ఎలా షార్ట్ అవుతుంది, సెకండ్ లైన్ ఎలా షార్ట్ అవుతుంది. ప్రైమర్ లైన్ షార్ట్ అయితే ఫోన్ ఆన్ అవుతుందా, ఆన్ అవ్వదా, లేదు మనకి ఈ లైన్ షార్ట్ అయితే ఫోన్ ఆన్ అవుతుందా, ఆన్ అవ్వదా. ఇప్పుడు ఫోను ఆన్ అవుతుంది, ఏదన్నా కాల్స్ వచ్చినా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, లేదా సిమ్ వేసినా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇట్లా మొబైల్ ఫీల్డ్లో ప్రతి ప్రాబ్లం మన దగ్గర దొరుకుతుందండి. కాకపోతే మీరు ట్రేస్ చేసుకోవడానికి మీకు 1 hour టైం చాలు. 1 hour చాలు. మీకు చెకింగ్ మెథడ్ అనేది 100% రావాలి. దాన్ని మేమైతే ఫుల్ నాలెడ్జ్ అయితే ఇస్తాము.
ఇంకొకటి ఎట్టుంటాయంటే మీరు కోర్సు తీసుకున్నాక ఇక్కడ మేము కోర్సు వింటున్నాం పోతున్నాం అనేది కాదు, కంపల్సరీగా ఇక్కడ కోర్సు తీసుకున్నాక మీరు బుక్ అనేది రీడ్ చేయాలి. కంపల్సరీగా బుక్ అనేది రీడ్ చేస్తే మీకు రోజుకి అనేటివి ఉంటాయి. మేము క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాము, దానికన్నా క్వశ్చన్స్ మీరు చెప్పలేకపోతే మళ్ళీ మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అదే క్లాస్ని రివైండ్ చేస్తాం. ఆ రోజుకి అది అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వేరే క్లాస్ ఉంటుంది. ఇవల్ల మనం ప్రాక్టీస్కి పెట్టినాం. మా దగ్గర ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం కోర్స్కి. మనకు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే మనకు సాఫ్ట్వేర్ మొత్తం చెప్పేసాం. ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఒకటి చెప్పాం మనం. ఆఫ్లైన్లో ఏమేమి వస్తాయి, ఒకటి ఈఎంఎంసి చేంజ్, ఒకటి సిఐడి చేంజ్, ఆర్పిఎంబి కీ రీడ్, అలాగే ఇంజనీర్ ఫైల్ ఎలా రైట్ చేయాలి, మనకి ఒరిజినల్గా ఉంటే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఐఎంఈ నెంబర్ ఎగిరిపోతే ఎలా చేయాలి, అవన్నీ స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాం. మన దగ్గర ఈఎఫ్ఐ బాక్స్ ట్రైనింగ్ ఉంది, ఈజీ జటాక్ ఉంది, ఎంఐపిఐ టెస్టర్ ఉంది, F64 ఈ రోజుకి వచ్చిన F64 బాక్స్ కూడా ఉంది. ఆఫ్లైన్ మొత్తం చెప్పేస్తాం. ఆన్లైన్ ఒక్కటి ఉండదు మన దగ్గర. ఇదైతే మీకైతే నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాను 100%. ఎందుకంటే ఇక్కడ లైవ్ రిపేర్ కూడా మొబైల్స్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మనకు ఇవాళ వచ్చేసి మనకు ఇవాళ షాపులో ఇవి ఫోన్లు ప్రతి ఒక్క షాపు ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ మనకు ఇక్కడ మొత్తం షాప్ ఫోన్లు వస్తుంటాయి. ఇది పిక్సెల్, ఒక నిమిషం, ఇక్కడ పిక్సెల్ ఉంది. ఇది మనం పిక్సెల్ని కూడా డెడ్ ఉంటే ఆన్ చేసినాం, ఆ తర్వాత మన స్టిక్కర్ కూడా ఉంటుంది. ఇలా మనం అయితే ఇది రిపేర్ చేస్తాం. ఇది పిక్సెల్ 7 డెడ్ ఉంది. ఇది కస్టమర్ మనకు డేటా ఇంపార్టెంట్ నాడు మనం చేసి చూపించినాం. ఇది ఒకటి అలా చూసుకుంటూ పోతూ ఉంటే మనకు ప్రతి ఒక్కటి అనేది రిపేర్ ఇక్కడ మొత్తం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ సెటప్ ఉన్నది. ఈ డిఎస్ఓ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అలాగే ఇక్కడ ఈ బ్లోయర్ ఉంది. ఈ బ్లోయర్ కూడా ఫుల్ కాస్ట్. ఇది వేరే ఇన్స్టిట్యూట్లలో ఈ బ్లోయర్ తీసుకొని చెప్పరు, మ్యాక్సిమం ఈ 2 మాత్రమే రిఫర్ చేస్తారు. మీకు ఇక్కడ ఇది రిఫర్ చేస్తారు. ఈ 2 రిఫర్ చేస్తే ఈ ఓన్లీ ట్రైనింగ్కి మాత్రం బాగా పనిచేస్తాయండి. మన సెల్ఫ్ వర్క్ చేసుకోవడానికి అయితే మనకు ఆ బ్లోయరే 100% వర్క్ అవుతుంది. దానివల్లనే మనకు మొత్తం నీట్గా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ మనదైతే ఇది బోర్డు, ఇది మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇది మీకు ఒకసారి మ్యాక్సిమం వచ్చేసి 150 పేజీలు పైన ఉంటుంది ఒక నోట్స్. ఇలా మనమైతే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు మొత్తం ఇస్తాము. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు లైవ్ ట్రబుల్ షూట్ కూడా ఉంటుంది. ఇక్కడ లైవ్ ట్రబుల్ షూట్ ఏంటంటే కస్టమర్ ఫోన్లు డైరెక్ట్ వస్తాయి, దాని మీద మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాం. మోస్ట్ జిఆర్ ఎలా చెక్ చేయాలని ఇక్కడ మా స్టూడెంట్ కూడా ఉన్నాడు లైవ్లో. ఒకసారి ఇక్కడ మా స్టూడెంట్ నాడు అని మేము జిఆర్ అయితే 100% పక్కా చెప్తాము. ఆ తర్వాత ఓల్డే ఎంత వస్తుంది ఎంత లేదని. నిన్న గ్రాఫిక్ సెక్షన్, లైటింగ్ సెక్షన్ జరిగింది. మీకు కోర్స్ ఎలా అనిపించింది? బాగా మంచిగా అనిపించింది. అన్ని ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. స్టెప్ బై స్టెప్ జిఆర్ మొత్తం తెలుస్తుంది కదా, మొత్తం చెప్తున్నారు స్టెప్ బై స్టెప్. మీకు ఏమైనా ఈ మొబైల్ ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ ఉందా? నాకైతే జీరో నాలెడ్జ్ వింటున్నారు కదా, ఈయన జీరో నాలెడ్జ్. కాకపోతే వీళ్ళకి ఏముండాలంటే ఒక పట్టుదల ఉండాలి. నేను చేయగలను, ఇది ఎందుకు చేయలేననే పట్టుదల ఉండాలి. మనకి ఇలాంటి స్టూడెంట్సే ఎక్కువ ఇంపార్టెంట్. టైం పాస్ చేసి నేర్చుకున్న వాళ్ళకైతే మేమైతే ఇవ్వము కోర్సు. ఎందుకంటే అప్పటికప్పుడు టైం పాస్ మేము ఏం పని చేస్తున్నారు అంటారు, మేము మొబైల్ షాప్ పెట్టుకుంటున్నాం అనే ఉత్సాహంతో వచ్చేతలకైతే ఇవ్వం. వాళ్ళకి సోర్స్ ఇదే ఉండాలి, వేరే పని లేకుండా ఇదే దీని మీదనే బతకాలి అనుకున్న వాళ్ళకైతే మేము 100% వాళ్ళకు వర్క్ ఇస్తాము. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మేము చేస్తాం. మా సపోర్ట్ అనేది కూడా 100% ఉంటుంది. ఏదైనా కానీ క్లియర్ కట్గా వాట్సాప్ గ్రూప్లో మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. అంటే లైఫ్ టైం సపోర్ట్ అంటున్నాను కదా నేను. నువ్వు లైఫ్ టైం వరకు నువ్వు సపోర్ట్ తీసుకొని ఉంటావా? ఒకరి మీద బతుకుతావా? నువ్వు సక్సెస్ కాలేవా? ఇప్పుడు పుట్టిన పిల్లవాడు తల్లిదండ్రులు చేయి పట్టుకొని కొన్ని రోజుల వరకే నడుస్తాడు, ఆ తర్వాత నువ్వు నడచాల్సిందే కదా. ఈ కోర్సు కూడా అంతే. లైఫ్ టైం సపోర్ట్ అనేది ఏం లేదు. లైఫ్ టైం సపోర్ట్ ఉంటే నువ్వు ఎవరి కాళ్ళ కింద పడాల్సిందే.
ఒకరి కాళ్ళ కింద పడాల్సిందే. నువ్వు కోర్సు నేర్చుకొని నువ్వు లైఫ్ టైం సపోర్ట్ కోసం ఆలోచిస్తే ఒకరి కాళ్ళ కింద పడాల్సిందే తప్ప నువ్వు కాళ్ళ మీద నిలబడలేవు. నువ్వు కోర్సు నేర్చుకో, నీకు లైఫ్ టైం సపోర్ట్ కావాలంటే నేను ఇవ్వనని చెప్పాను, ఇస్తా. కానీ లైఫ్ టైం సపోర్ట్ ఇస్తే నువ్వు ఎప్పటికి ఎదగలేవు, తీసుకుంటే ఎప్పటికి ఎదగలేవు. ఎందుకంటే నీది ఇంకా ఆడే నాకు లైఫ్ టైం సపోర్ట్ ఉంది, ఒక తీస్తావు, ఇక్కడ ఫోటో తీస్తావు, ఇలా ఫోన్ తీస్తావు, డెడ్ అయింది సార్ అని పెట్టేస్తావు, డెడ్ అయింది. ఏం చేయాలి? అది కాదు, అది లైఫ్ టైం సపోర్ట్లో ఎప్పుడంటే విసుకొస్తుంది. ఏ సార్కైనా కూడా విసుకొస్తుంది లైఫ్ టైం సపోర్ట్. నీ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ బ్యాచ్ అని పడింటుంది, వాట్సాప్లో బ్యాచ్ అని పడింటుంది. నిన్ను చూసేపాటికి సార్కి ముఖం కొట్టేస్తుంది ఎవరికైనా కూడా. లైఫ్ టైం సపోర్ట్ అంటే ఈ డేంద్ర పోయి ఊగా లైఫ్ టైం సపోర్ట్ అంటే అన్నీ ఏ పెడతా ఉన్నాడు, చెకింగ్ చేయడం ఏం చేయడని దానికి ఒక 2 రోజులు కొత్తలు ఇస్తాడు. అంటే నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చిన 2 రోజులు కొత్తలు ఇస్తాడు. 1 నెల వరకు ఇస్తాను నీకు సపోర్ట్. 3వ నెల నుంచి నువ్వేమనువో ఆయన ఎవరు. ఎందుకంటే నీ కార్యక్రమం క్లోజ్ అయిపోద్ది, 3 నెలలకి నీ టైం అవుట్ అయిపోద్ది. అలా ఉండదు, 3 నెలలు కాదు, నువ్వు 10 ఏళ్ళైనా సరే మేము సపోర్ట్ ఇస్తాం. కాకపోతే మీకు సపోర్ట్ ఎంతవరకు వెళ్ళినా అంతవరకే ఇస్తాం, అంతవరకే ఇస్తాం. కాకపోతే నీకు లైఫ్ టైం సపోర్ట్లో కోరుకుంటే నువ్వు ఒకరి మీద బతకాల్సింది తప్ప ఏం లేదు. సపోర్ట్ లేకుండానే మేము మిమ్మల్ని 100% చేసి పంపిస్తాం. ఇప్పుడు కదా మేము పంపించినాం మా స్టూడెంట్స్ని, ఇంతవరకు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయి అడిగింది లేరు నాకు. మా గ్రూప్ చూపిస్తాను, మాది ఆర్కే మొబైల్స్ మల్టీ బ్రాండ్ చిప్ లెవెల్ గ్రూప్ అని ట్రైనింగ్ గ్రూప్ అని ఉంది. ఇక్కడ చూడండి, మా గ్రూప్లో ఎవ్వరు మాకు సపోర్ట్ అడిగిందే లేదు. మాకు ఇలా సపోర్ట్ అడుగుతారు, దీన్ని ఏం చేయమని. ఈయన ఫ్రెషర్స్లో అక్కడ ఇది అడ్వాన్స్ ఫోన్ అనమాట, మనం చెప్పేసినాం, దీనికి జంప్ చేసాం, ఇంకా అంతే, ఆడికే క్లియర్. వీడి వరకు సపోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత అసలు సపోర్ట్ అనేది అడగరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మొత్తం వచ్చేసింది. ఇక్కడ చూడండి, 2 సంవత్సరాల నుంచి ఏమైనా గ్రూప్లలో సపోర్టింగ్ ఉందే, వాళ్ళకి అసలు మనం మొత్తం ఇచ్చేస్తాం. వాళ్ళు ఎంతవరకు చేసినామో చేసలేము అని అంతే పెట్టేసారు, అయిపోయింది. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఫుల్ షాట్ రిమూవ్ బ్యాటరీ ప్రాపర్లీ ఉంది, ఓకే, న్యూ బ్యాటరీ వేసా, సక్సెస్. ఇవాళ మనం ఇలా క్లియర్గా చూపిస్తాము. ఇది సపోర్ట్ అనేది ఎంతవరకు అంటే నీకు ఇక్కడ ఉన్నప్పుడు సపోర్ట్ కావాలి, ఈ పైకి వచ్చాక సపోర్ట్ అవసరం లేదంటే నీ మైండ్ ఇన్నే ఉంటుందే, పెరుగుద్ది కదా, అప్పుడు నీకు సపోర్ట్ అవసరమ్మా. అలా కాకుండా ఒక్కసారి విజిట్ చేయండి, మా షాప్కి చూడండి ఒకసారి. మేము తీసుకునేది ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. కాకపోతే సపోర్ట్ మీరు ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎక్కువ మించి తీసుకోవద్దండి. లైఫ్ టైం సపోర్ట్ అనేది వేస్ట్. ఒక్కసారి మా షాప్ వచ్చి విజిట్ చేయండి, మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి. సార్ ఇప్పుడు ఎవరైనా వేరే ఊరు నుంచి ఇక్కడికి వస్తారు, వాళ్ళకి అకామిడేషన్ మాదేం లేదండి, వాళ్ళే చూసుకోవాలా. అకామిడేషన్ అనేది వాళ్ళేది. ఎలాగంటే మేము రూమ్ ప్రైవేట్ చూపిస్తాం, వాళ్ళు రూమ్ అయితే అంటే అందరిలో అక్కడ ఒక్కొక్క స్టూడెంట్ కాడ 7,000 8,000 అలా వసూలు ఉండదండి. మాది ఓన్లీ ఇది ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కోర్స్కి సంబంధించిన ఫీజు మాత్రమే తీసుకున్నాం. ఒక రూమ్ ఇస్తారు బయట, 5,000 రూమ్ రెంట్. దానిలో షేర్ చేసుకుంటే 5 మందికి ఎంత అవుద్ది? 1,000 రూపాయలు అవుద్ది. లేదు వాళ్ళకు మనం ఒక ఇస్తాం, వాళ్ళు రైస్ వండేసుకుని తినేస్తారు అంతే. 8,000 10,000 ఏం లేదండి మన దగ్గర అకామిడేషన్. రూమ్ రెంట్ 5,000 ఉంటుంది, దాన్ని వీళ్ళు స్టూడెంట్స్ షేర్ చేసుకుంటే తల ఎంత పడుతుంది. ఇంకా భోజనం అంటే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రైవేట్ చేసామనుకో, ఒక 3కి నచ్చుద్ది, 2కి నచ్చదు. అలాంటప్పుడు వాళ్ళు ఓన్గా తినే అవకాశం వాళ్ళకు ఉంది. మనమైతే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కదా ఫ్రెండ్స్, సో సార్ ఒక్క ముక్కలో మొత్తం చెప్పేశారు. సో మీరు 0 నుంచి హీరో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆర్కే మొబైల్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి, మీరు నేర్చుకోండి. అండ్ మీరు 100%గా నేర్చుకుంటున్నారు. సార్ ఏ విధంగా మనకి గ్యారంటీగా చెప్తున్నారో చూడండి, మీరు నా దగ్గరికి ఇంకా మరలా రిటర్న్ రారు అని గ్యారంటీ ఇస్తున్నారు. సో ఆ విధంగా సార్ దగ్గర నాలెడ్జ్ ఉంది. సో ఇక్కడ మీరు ఎక్విప్మెంట్ చూసుకున్న ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉందో చూడండి. సో మన దగ్గర మైక్రోస్కోప్స్ ఉన్నాయి, అండ్ డిఎస్ఓ మిషన్ అండ్ కంప్యూటర్స్తో మీరు బోర్నియో, ప్రెగ్మాపిక్స్, సెగ్మెటిక్స్ చూడొచ్చు. అలాగే లైవ్ క్లాస్లో మీకు బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. మీకు ట్రైనింగ్ కోసం మైక్రోస్కోప్స్ ఉన్నాయి, డిజిటల్ మైక్రోస్కోప్స్. సో ఈ మైక్రోస్కోప్లో కూడా మీరు చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇంత హై ఎండ్ ఎక్విప్మెంట్తో మీకు అనేది ఇస్తున్నారండి.
కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి. టైం పాస్ వద్దండి. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ టైం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి మీరు నిజంగా నేను ఈ మొబైల్ ఫీల్డ్లో రావాలి, నేను నేర్చుకోవాలి, ఇందులో నేను పేరు తెచ్చుకొని ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆర్కే మొబైల్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.